హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఆలివ్ కంపెనీ నుండి ప్రోడక్ట్ ఇంటర్న్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క ప్రోడక్ట్ ఇంటర్న్ పోస్ట్ని 6 మంత్స్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. 6 మంత్స్ ట్రైనింగ్లో మీకు 20,000 to 30,000 వరకు శాలరీ అనేది స్టైఫండ్ కింద శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ప్రోడక్ట్ ఇంటర్న్ వచ్చేసి ప్రోడక్ట్ ఇంటర్న్ నుండి మీకు ప్రోడక్ట్ అసోసియేట్గా ఫుల్ టైం జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట 6 మంత్స్ ట్రైనింగ్ తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ అస్ కనుక చూసుకున్నట్టయితే ఆలివ్ ఏఐ ఈజ్ ఏ సేల్స్ టెక్ గ్లోబల్ స్టార్ట్అప్ హెడ్ క్వార్టర్స్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో అనమాట. ఇది వచ్చేసి స్టార్ట్అప్ కంపెనీ అనమాట, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ద రోల్ కనుక చూసుకున్నట్టయితే ఆలివ్ ఈజ్ ఏఐ లుకింగ్ ఫర్ ఎ హైలీ మోటివేటెడ్ అండ్ ఆర్గనైజ్డ్ ప్రోడక్ట్ ఇంటర్న్. సో ప్రోడక్ట్ ఇంటర్న్ని వాళ్ళ యొక్క టీంలో జాయిన్ చేసుకోవడానికి అయితే వాళ్ళు చూస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ విల్ డూ కనుక చూసుకున్నట్టయితే టాస్క్ అండ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్. సో మీరు చేయాల్సిన వర్క్ అనమాట ఇది. టాస్క్ అండ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే స్టేక్ హోల్డర్స్ కోఆర్డినేషన్ మీద ఫాలో అప్ మీటింగ్స్, అవుట్కమ్స్, యాక్షన్ ఐటమ్స్, అండ్ అలాగే యాక్ట్ యాజ్ ఎ లియాజేషన్ బిట్వీన్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ అండ్ అదర్ టీమ్స్ మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రోడక్ట్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ మీద వర్క్ చేయాలి. అలాగే ప్రాసెస్ ఆప్టిమైజేషన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్, డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేటా మేనేజ్మెంట్ అండ్ అలాగే అనలైటిక్స్ మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎక్స్పోజర్ అనమాట. సో వీటి మీద ఈ యొక్క టూల్స్ మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క వర్క్ అనేది ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి ఏంటి అని మీకు కంప్లీట్గా వాళ్ళు 6 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్లో మీకు 20,000 to 30,000 వరకు శాలరీ ప్రొవైడ్ చేసుకుంటూ మీకు ఈ యొక్క ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ యొక్క ట్రైనింగ్లో వర్క్ అనేది కంప్లీట్గా నేర్చేసుకోవచ్చు. అలాగే ఫుల్ టైమ్గా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వీ నీడ్ కనుక చూసుకున్నట్టయితే ఏ స్టూడెంట్ ఆర్ రీసెంట్ గ్రాడ్యుయేట్ విత్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రాజెక్ట్ ఆపరేషన్స్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ ఆపరేషన్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయి ఉంటారో సో అటువంటి వాళ్ళకు ప్రోడక్ట్ ఆపరేషన్స్ మీద అండ్ అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే అటువంటి వాళ్ళను హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 1 to 2 years ఆఫ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ కోర్సెస్ మీద మీకు 1 to 2 years ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై అయితే ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. ఫ్యామిలియారిటీ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్, పర్టికులర్లీ క్లికప్ ఆర్ సిమిలర్ టూల్స్ లైక్ జీరా, ట్రెల్లో ఎక్సెట్రా. సో ఈ యొక్క టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ది ఎబిలిటీ టు ట్రాక్, ప్రియారిటైజ్ అండ్ ఎగ్జిక్యూట్ టాస్క్ ఎఫెక్టివ్లీ అనమాట. సో మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ట్రాక్ చేయడం, ప్రియారిటైజ్ చేయడం లాంటి ఎబిలిటీ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. ఏ డీటెయిల్డ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ విత్ ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ ప్రియారిటీస్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఈ యొక్క ఎబిలిటీస్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్క్యూఎల్ విత్ ది ఎబిలిటీ టు క్రియేట్ క్వారీస్ ఫర్ ప్రోడక్ట్ అనలిటిక్స్ అండ్ డాష్ బోర్డ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రోయాక్టివ్, అడాప్టబుల్ అండ్ కొలాబరేటివ్ యాటిట్యూడ్ విత్ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్ అండ్ కంట్రిబ్యూట్ టు ది టీమ్ అనమాట. సో మీరు కొలాబరేటివ్ యాటిట్యూడ్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క టీంతో మీరు బాగా కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ వి ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు మీకు ఆఫర్ చేసేది ఏంటంటే ఫ్లెక్సిబుల్ అవర్స్ టు హెల్ప్ యూ వర్క్ ఇన్ ద వే దట్ సూట్ యూ బెస్ట్ అనమాట. మీరు ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. పెయిడ్ టైమ్ ఆఫ్ ఇంక్లూడింగ్ సిక్ లీవ్స్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అండ్ టైలర్డ్ గ్రోత్ ప్లాన్స్ హెల్ప్ యూ డెవలప్ యువర్ స్కిల్స్ అండ్ ఎలివేట్ యువర్ కెరీర్ అనమాట. ఇక్కడ వర్క్ చేయడం వల్ల మీరు మీ కెరీర్ని గ్రోత్ చేసుకోవచ్చు అండ్ అలాగే డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్కిల్స్ని మీరు డెవలప్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఆపర్చునిటీ టు కన్వర్ట్ ఏ ఫుల్ టైమ్ ప్రోడక్ట్ అసోసియేట్ రోల్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అనమాట. మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ యొక్క ట్రైనింగ్లో వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఈ యొక్క జాబ్ని అయితే ఫుల్ టైమ్గా మీకు ప్రొవైడ్ చేసి
ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ కొలాబరేటివ్ అండ్ సపోర్టివ్ టీమ్ ఎన్విరాన్మెంట్ ఫోకస్డ్ ఆన్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి రిమోట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మస్ట్ బి బేస్డ్ ఇన్ ఇండియా అనమాట. ఇండియా లొకేషన్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిమోట్ వర్క్. డ్యూరేషన్ వచ్చేసి 6 months ఆఫ్ ట్రైనింగ్ విత్ ది పొటెన్షియల్ టు కన్వర్ట్ ఏ ఫుల్ టైమ్ ప్రోడక్ట్ అసోసియేట్. మీకు ప్రోడక్ట్ ఇంటర్న్ నుండి 6 months ట్రైనింగ్లో ప్రోడక్ట్ ఇంటర్న్ కింద చేస్తారు. అలాగే ఈ యొక్క 6 months ట్రైనింగ్ తర్వాత మీకు ఫుల్ టైం జాబ్గా ప్రోడక్ట్ అసోసియేట్ జాబ్గా మీకు ఈ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. కాంపెన్సేషన్ కనుక చూసుకున్నట్టయితే 20,000 to 30,000 per month వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో. తర్వాత వచ్చేసి మీకు 45,000 వరకు ఫుల్ టైమ్గా జాబ్ కన్వర్ట్ అయిన తర్వాత 45,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైం ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు విల్లింగ్ అనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.